మధ్యాహ్నం భోజనం వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది సార్? 12 గంటలకు 11:30 12 గంటలకు భోజనం, 12 గంటలకు ఫ్యాక్టరీ వదిలేస్తారు. భోజనంకి 1 గంట 1 గంట వరకు, అంటే 12 గంటలకు భోజనం వస్తుంది. భోజనం తిన్న తర్వాత మళ్ళీ టీ వస్తుంది. టీ తాగినాక మళ్ళీ 1 గంటకు మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవాలి. మన రెస్ట్ ఉండదు. ఫ్యాక్టరీ వెళ్ళిన 4 గంటలకు ఫ్యాక్టరీలో క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఇక 4 గంటలకు వచ్చి క్యాంటీన్ ఉంటుంది. అక్కడ క్యాంటీన్లోకి వచ్చి అక్కడ మనం డబ్బు పెట్టి కొనుక్కుంటే బిస్కెట్లు ఉంటాయి. అక్కడ తర్వాత మనకి ఏది కావాలని ఉంటాయి. బయట ఏవైతే వస్తువులు ఉంటాయో, అంటే బయట వస్తువులు అంటే ఇల్లీగల్ కాదు, లీగల్ వస్తువులే, అవి దొరుకుతాయి. బిస్కెట్ కానీ, చాయ్ కానీ, కాఫీ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా అన్ని వస్తువులు మనం కొనుక్కోవచ్చు అక్కడ పోయి. అంటే కూల్ డ్రింక్స్ వరకు కానీ సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతాయి, హాట్ డ్రింక్స్ దొరుకుతాయి. కూల్ డ్రింక్స్ కూడా బ్యాండ్ అయిపోయింది, ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ ఉందనేది తేలిన తర్వాత. దాంట్లో అంటే బీర్లు అలాంటి రావు, కానీ థమ్స్ అప్ లే రావు, బీర్లు వస్తాయి సార్. కానీ డబ్బులు ఇస్తే ఏదైనా సాధ్యం అనేది వాస్తవం అంటారా? సరే, అది అవాస్తవం. అదని డబ్బులు ఉంటే జైల్లో బిర్యానీ వస్తుంది, మందు వస్తుంది, ఫోన్లు వస్తాయి అనేది తప్పది. అది ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం మాట, అది ఇప్పుడు లేదు. ఇప్పుడున్న ఆఫీసర్ లేదు సార్. ప్రతి ఒక్క ఆఫీసర్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళంతా మంచి ఎడ్యుకేటెడ్ ఆఫీసర్లు. వాళ్ళు చాలా ఖైదీల విషయాలలో ఇన్లీగల్ వస్తువులు రాకుండా చాలా జాగ్రత్త చూసుకుంటారు. ఇంకోటి, ఖైదీలకు ఎలాంటి హాని, ఏదైనా హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. కానీ ఇన్లీగల్ వస్తుంది. ఇంకోటి, వీళ్ళు పేసిపోయినందుకు కొంచెం చాలా సమస్య ఉంటుంది సార్. ఆఫీసర్లకు ఉంటుంది, ఆఫీసర్లతో పాటు అక్కడ చెకింగ్ చేసే జవాన్లకు ఉంటుంది. కానీ జవాన్లు సార్ మీరు ఎందుకు ఇంత అంటే ప్రైవేట్ పార్ట్లో పెట్టుకొని వస్తారు వాళ్ళు. అంటే మింగి తీసుకురావడం, ఇంకా వేరే మార్గంగా తీసుకురావడం చేస్తే, ఇప్పుడు మింగి తీసుకొచ్చిన మనం ఏం చేస్తాం? డౌట్ వస్తే ఖచ్చితంగా అది కూడా కక్కిపిస్తారు, అది కూడా చెక్ చేస్తారు. అంటే అంత పక్కడబంది చెక్ చేసి డౌట్ వచ్చిందంటే కంపల్సరీ హాస్పిటల్ తీసుకుపోతారు, అక్కడ చెక్ చేపిస్తారు, తీసుకుపోయి అది కంపల్సరీ కక్కిపిస్తారు. ఏ వస్తువు కూడా బయట నుంచి ఇన్లీగల్ వస్తువు లోపలికి రాకుండా. ఓకే, 4 గంటలకి ఫ్యాక్టరీ అయిపోయింది అనుకో, స్నానం చేసిన తర్వాత మీకు మళ్ళీ డిన్నర్ ఎప్పుడు ఇస్తారు? డిన్నర్ ఇక మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. 5 గంటలకి భోజనం వచ్చేస్తుంది. తర్వాత మనం 8 గంటలు తినవచ్చు, 7 గంటలు, కానీ 5:30కి తినాలని రూల్స్ అక్కడ. ఓకే, డోర్ లాక్ చేస్తారు, లాకప్ అవుతుంది. 6 గంటలకు 6:30 లాకప్ అవుతుంది. అంటే సూర్యాస్తం, సూర్యోదయం. కానీ వర్క్ ఏమన్నా వేరే ఏమన్నా వర్క్, ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఏమన్నా పెండింగ్ ఉందనుకో, కొంతమంది లేట్గా వస్తారు. 9 అవుద్ది, 10 కూడా అవుద్ది. అది కూడా వాళ్ళ జీతం కోసమే. ఇప్పుడు ఫ్యాక్టరీలో పగలు చేసిన వాళ్ళు నైట్ కూడా చేస్తారు 12 గంటల వరకు. ఎందుకంటే ఏదైనా పని ఏదైనా ఉంటే కొంచెం చేసి పెట్టాలి కాబట్టి, ఏదన్నా సోఫా సెట్లు కానీ, ఇంకేమైనా బీరువాలు కానీ, వాళ్ళకు సాలరీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేసుకుని మళ్ళీ 12-1 గంటల లోపు వచ్చేస్తారు. నాన్ వెజ్ స్వీట్ ఎప్పుడు ఇస్తారు? అక్టోబర్ 2కి ఇస్తారు. అక్టోబరు మనకు ఏదైనా పండుగలు ఏమైనా ఉంటే స్వీట్ ఇస్తారు, లడ్లు ఇస్తారు వాళ్ళు. అది జైల్ మాన్యువల్ ప్రకారం మనకి ఎంత ఇవ్వాలి, మనకి ఎంతో వస్తుంది ఒక ఖైదీకి అనేది, దాని ప్రకారం మనకు లడ్డు ఇస్తారు. నాన్ వెజ్ వారం ఉంటుంది. ఏంటి, మటనా చికెన్? అంటే వారం చికెన్ ఉంటుంది. 1 month ఒకసారి మటన్ ఉంటుంది అంతే. అంటే ఎంత కావాలంటే ఇస్తారా? లేదు సార్, అది మనకు ఎంత కావాలి ఉండదు. ఒక కప్పు ఉంటుంది. ఆ కప్పు మనం ఒకరు తినంత సరిపోదు. మరి కొంతమంది మాకు సరిపోదు అంటుంటారు కదా. ఇక సరిపోదు అనుకుంటే ఇక వాళ్ళు వేరే రకంగా కొనుక్కుంటారు. ఇక అంటే ఎవరైనా ఖైదీలు అక్కడ చికెన్ వంటలు పనిచేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటారు పనిచేసిన వాళ్ళు. అందులో నుంచి వీళ్ళు అమ్ముకుంటే, ఎవరైనా ఎక్కువ కావాలనుకుంటే కొనుక్కొని తింటారు అంతే. సరే, ఇప్పుడు వంటలు చేసేది ఎవరు? ఖైదీలే. కానీ కొంతమంది స్పెషల్ ఖైదీలు ఉంటారు. స్పెషల్ ఏముండదు, కొంతమందికి స్పెషల్ ఖైదీలు పంపిస్తుంటారు, కోర్టు అనుమతితో వస్తారు. వాళ్ళు సెపరేట్ గా కిచెన్ ఉంటుందా వాళ్ళకి? అది వేరు సార్. అది ఇప్పుడు అట్లాంటి ఏం లేదు. అందరికీ ఒకటే ఫుడ్, అందరికీ ఒకటే టీ. అప్పుడు ఉన్న రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, కొంతమంది B క్లాస్ అని ప్రిజనర్స్ ఉండేవాళ్ళు. ఎవరు? ఈ ఫ్యాక్షనిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్ కిచెన్. అంటే వాళ్ళ జైలు మాన్యువల్ ప్రకారం వాళ్ళకి 150 రూపీస్ రోజుకుంటుంది. అంటే మాకు 40 రూపాయలు 80 రూపాయలు ఉంది మాకు. వాళ్ళకి సపరేట్ కుకింగ్ వాళ్ళు చేసుకునేటోళ్ళు. అట్లా ఉంటుంది, వాళ్ళు సొంతంగా వండుకునేటోళ్ళు. బయట నుంచి చేపలు అవి తెచ్చుకొని వాళ్ళు తినేటోళ్ళు. ఇప్పుడు అట్లా అందరికి ఒకటే ఫుడ్, ఒకటే మాన్యువల్. కానీ జైల్లో మంచం ఉండదు కాబట్టి మేము డబ్బులు ఇస్తే హాస్పిటల్ వెళ్ళి పడుకోవచ్చు మంచం మీద అనేది కొంతమంది అంటుంటారు. వాస్తవం? అది తప్పు సార్. ఏదన్నా మంచం ఎవరికి మంచం అవసరం? ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మంచం అవసరం. ఇప్పుడు ఇంకోటి, ఎవరికైనా నడుము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు మంచం అవసరం. నీకు అంతవరకు అంటే ఇప్పుడైనా ఆయన హాస్పిటల్లో డాక్టర్ తోటి చెకప్ చేసిన తర్వాత, ఆయన అవుట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, లేదు నీకు అవసరమే అని డాక్టర్ రాస్తే అప్పుడు వాళ్ళకు మంచం ఇస్తారు.
కానీ డబ్బులు ఇస్తే మంచం హాస్పిటల్ పోయి పండుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు, అదంతా అబద్ధం. అది బ్యారక్ లో టీవీ పేపర్ రెండు ఉంటాయా? ఉంటాయి. పేపర్ అంటే రోజు అన్ని పేపర్లు వస్తాయి. న్యూస్ పేపర్ రెగ్యులర్ గా బ్యారక్ ఒకటి వచ్చేస్తుంది. బ్యారక్ ఒకటి ఉంటుంది. బ్యారక్ కాదు, 2 బ్యారక్ ఒక పేపర్ ఉంటుంది. పొద్దు నుంచి 12 గంటలు ఒకరు చూస్తారు, 12 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు నైట్ వరకు ఒకరు చూసుకుంటారు. పేపర్ వస్తుంది. పేపర్ కూడా స్కానింగ్ వస్తుందా? సెన్సార్ చేస్తారు కదా సార్. అది కూడా ఏంటంటే కొన్ని ఖైదీలకు ఏ విషయాలు తెలియాలి, బయట నుంచి ఏ విషయాలు తెలియవద్దు అనేది జైలు రూల్. అది ఇప్పుడు కొన్ని విషయాలు ఖైదీలు చూడని విషయాలు ఉంటాయి. ఎందుకంటే బయట సమాజంలో ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు కదా, మేము మొత్తానికి దూరం అయినా కాబట్టి మాకంత అన్నిట్లో మనకు స్వేచ్ఛ ఇవ్వరు. వాళ్ళు కొన్ని కటింగ్ చేసి పంపిస్తారు. అది ఏంది కటింగ్ చేసి కూడా ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటారు వీళ్ళంతా. మనం ఎట్లుంటారు మన సోదరులు ఖైదీలు. అది అంటే ఏందో కటింగ్ వచ్చింది కానీ జైలు మ్యాటర్లు ఏమైనా పడ్డా, జైలు మీద రిపోర్ట్ రాస్తే అది కట్ చేస్తారు. అది కట్ చేసి ఒక రేప్ కేసులోనో ఒక మర్డర్ కేసులో నిందితులు లోపల ఉన్నాడు అనుకోండి, ఆయన గురించి వార్త వస్తుంది. అవును, ఆ వార్త మరి ఎలా కట్ చేస్తారు. కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా, తెలుస్తుంది, కట్ చేస్తారు. ఇప్పుడు జైల్లోకి వచ్చిన తర్వాత చిన్న పిల్లల పట్ల నేరాలు చేసిన వాళ్ళు లేదా భార్యని చంపి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంచెం క్రూరంగా. అటువంటి వాళ్ళు రాగానే మిగతా ఖైదీలందరూ వాడిని కొడతారు అన్నది వాస్తవం? లేదు సార్, అట్లాంటి ఏం లేదు. ఒకప్పుడు దుప్పటి కప్పి కొట్టేవాళ్ళు. ఎందుకంటే కొట్టే హక్కు ఎవరికి లేదు సార్. సూపరింటెండెంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫీసర్లే వచ్చిన ఖైదీని ఎట్లా చూడాలనేది, వీళ్ళు ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి, ఎట్లా పెట్టాలి అనేది వీళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు వచ్చిన క్రైమ్ ఏంటంటే, అతను వచ్చిన క్రైమ్ ఏంది, అరే ఇతన్ని ఈ బ్యాగ్ లేస్తే కొడతారు కాబట్టి సేమ్ కేటగిరీ వీడు ఏ కేసులో వచ్చి దాంట్లోనే ఆ బ్యాగ్ లో పంపిద్దాం అనేది ఆఫీసర్ చూసి చేస్తారు. కానీ ఎట్లా హాని జరగనియరు ఖైదీలకు. ఎలాంటి హాని వేరే ఖైదీ తోటి హాని జరగకుండా చాలా జాగ్రత్త చూసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం బాగా శిక్షించడానికి సింగిల్ సెల్ లో పెడతారట కదా. ఇక సహజమే అది. ఇప్పుడు టీచర్ అన్నప్పుడు స్టూడెంట్ కొట్టక తప్పదు, ఇక అది సహజం. కానీ కొట్టడం ఏమి ఉండదు సార్, కాబట్టి పనిష్మెంట్ అదే. ఎందుకంటే ఒక బ్యారక్ లో ఖైదీని కొడతాడు. కొడితే ఏంటంటే మరి ఆ ఖైదీ ఇప్పుడు బయట తప్పు చేసి జైలుకి వచ్చిండు, మరి జైల్లో కూడా కొట్లాడుతుంది, మరి ఎట్లా మార్చాలి అంటే ఒక 1 డేసా 2 డేసా 24 hours లాకౌట్ పెడతారు సింగిల్ గా. సార్ నా తప్పైంది సార్, ఇంకోసారి గొడవలు చేయండి సార్ అంటే మళ్ళీ క్షమించి వదిలేస్తారు అని పెడతారు సింగిల్. అది రూల్స్ అంతే. కుటుంబానికి దూరం ఉంటాం అనే బాధ మినహాయించి మిగతా అన్ని కూడా జైల్లో దొరుకుతాయి. మిగతా ఎట్లా దొరుకుతారు అన్ని అంటే మిగతా లీగల్ గా. ఇన్లీగల్ గానే ఇన్లీగల్ మనకు ఏవైతే ఇచ్చే ఉన్నాయో అవి మాత్రమే దొరుకుతాయి. అంటే అమ్మ తర్వాత జైలే అమ్మ సార్. ఎందుకంటే కరోనా టైంలో ఖైదీల కుటుంబాలు ఈరోజు ఊపిరి పీల్చుకొని బతుకుతున్నారంటే జైలే దానికి కారణం. ఎందుకంటే కరోనా టైంలో బయట కూడా అంత ప్రికాషన్ తీసుకోలేదు. కరోనా టైంలో అంటే మాకు అంత ప్రికాషన్ తీసుకున్నారు. సూపరింటెండెంట్ సంపత్ సార్ ఉండే అనే ఎక్కడ ఖైదీలను అక్కడ మొత్తం ఎవరి బ్యారక్లు అక్కడ పెట్టేసి వాళ్ళకు రోజు ఏది మన చెకప్లు చేయడము, తర్వాత మనకు ఏదన్నా కొంచెం సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కూడా ఎంబడే అంటే బయట కొంచెం హాస్పిటల్ బయట పంపేది కాదు, కాకపోతే కొంచెం జాగ్రత్త తీసుకునేది. ఇంకోటి అక్కడ ఏంటంటే అది కొంచెం లిక్విడ్ ఇచ్చేది, అంటే బ్లాక్ ఉంటుంది, అంటే అది బయట తాగి రోజు లేదు కానీ మేము మాకు ప్రతిరోజు ఇచ్చేది. అది ఇది కషంలా ఉంటది బాగా, బూస్ట్ అంటే ఎనర్జీ కోసం. అట్లా మేము చాలా బాధపడ్డాం. చాలా మంది సూపర్ని కూడా తిట్టుకున్నారు, ఏంది ఇంతకన్నా కఠినంగా మమ్మల్ని అంటే ఉన్నదే జైల్లో మళ్ళీ ఇంకొకటి ఇదొక ఒక జైల్లా తయారు చేసిన కదా అని చెప్పేసి తిట్టుకున్నారు. కానీ ఆయన తిట్టుకోవడం ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ ఆయన అట్లా ఒక అధికారి అట్లా చేయడం వల్ల మేము బతికినాం. మళ్ళీ లేకుంటే కరోనా స్ప్రెడ్ వల్ల మేమంతా అంటే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది ఖైదీలు. అట్లా కాకుండా ఏ బ్యారక్ ఆ బ్యారక్ సపరేట్ పెట్టేసి ఫుడ్ కూడా ఆడికే వచ్చేది. కానీ నేను చాలా బాధపడ్డా. కరోనా మీరు ఉన్న టైంలో ఎవరైనా బయట మన నేరం చేయాలని కుట్ర పంతున్న విషయం ఎప్పుడైనా గమనించారా? గమనించి ఆఫీసర్ చెప్పడం జరిగిందా? సార్ మా ముందైతే అట్లాంటి ఏం జరగలేదు, కాకపోతే అట్లాంటిది ఏం జరగలేదు సార్. సార్ ఫైనల్ గా చెప్పండి, మరి ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఆంధ్ర బోర్డర్ లో జరిగిన సంఘటన మీరు ఏ విధంగా చూస్తారు? ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? జరగకూడదు అనేది నేను ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సమాజంలో పార్టీతోటి ప్రజలకు అవసరం ఉంది. కానీ ప్రజలకు దూరం ఉండి చనిపోకుండా బయటకు వచ్చి బుల్లెట్ కాకుండా బ్యాలెట్ ద్వారా కొట్లాడితే బాగుంటుంది అనేది నేను చెప్పాల్సుకున్నాను. ఎందుకంటే పోతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, మళ్ళీ ఏ ప్రజల కోసం అయితే పోయినామో ఆ ప్రజల్ని ఇన్ఫార్మర్లను చంపడము, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న వ్యవస్థలో ఆ మార్గం వదిలిపెట్టి ప్రజలకు వచ్చి
చేయాల్సింది చేస్తే బాగుంటుంది. ఇంకా ప్రజలకు చాలా అవసరం ఉంది వాళ్ళతోటి కూడా. అయితే ఒక విషయం ఏంటంటే, నేను తీన్మార్ మల్లన్న మావోయిస్టులకు రిక్వెస్ట్ చేసిండు, నేను కూడా దానికి సంతోషిస్తున్నా. అంటే అన్నలు మీతోని ప్రజలకు చాలా అవసరం ఉంది, మీరందరూ కూడా బుల్లెట్ బాట వదిలిపెట్టి బ్యాలెట్ బాటకు రండి అన్నాడు. బాగుంది. కానీ ఆయన చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలి. వాళ్ళతోని చర్చలు జరిపితే కదా వాళ్ళు బయటకు వచ్చేది. ఇంకోటి, ఈ ఒకప్పుడున్న మేధావులు మావోయిస్టులకు ప్రభుత్వాలకు చర్చలు జరిపి హింసని ఆపాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు సార్. కానీ అట్లాంటి మేధావులు ఈరోజు లేరు. ఉన్నా కూడా పాలక వర్గాల భుజాల మీద కూర్చొని వాళ్ళకే భజన చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా దిగజారిపోయారు. ప్రజాస్వామిక మేధావి అనే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఖండిస్తలేరు. ఇంకోటి, వాళ్ళు ఇప్పుడు మావోయిస్టులు వేరు కాదు, పోలీసులు వేరు కాదు, అందరూ ఈ దేశ పౌరులే, ఇండియానే. మరి ఇండియాలోనే ఉన్న మనం ఒక్కటే గడ్డ మీద పుట్టిన వాళ్ళు మనం చంపుకొని మన కుటుంబాలంతా కూడా చాలా నష్టపోతుంది. మరి పాకిస్తాన్ నుంచో లేకుంటే చైనా నుంచో లేకుంటే బంగ్లాదేశ్ వచ్చినటువంటి తీవ్రవాదులు అయితే కాదు, ఉగ్రవాదైతే కాదు. మరి ఈ దేశ పౌరుల మీద ఈ దేశ మిలిటరీ యుద్ధం చేయడానికి అధికారం లేదు. కానీ ఎందుకు ఈ దేశ పౌరులు తుపాకులు బట్టి ఎవరి కోసం పోరాడుతున్నారు, ఎందుకోసం పట్టారనేది ఒక ప్రభుత్వాలు ఆలోచించి దీన్ని పెద్ద మనసుతోని ఆలోచిస్తే ఖచ్చితంగా సమస్య సాల్వ్ అవుద్ది, హింస కూడా తగ్గిపోద్ది. వాళ్ళు కూడా బయటకు వచ్చి, ఎందుకంటే ప్రజల సమస్య లేకుంటే వాళ్ళతోనే అవసరం ఉన్నది కదా. ఈ ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరిస్తే తుపాకీ బట్టి కొట్లాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. కాబట్టి ప్రభుత్వాలని ఉంచాలంటే, ప్రభుత్వాలని ఒప్పించాలంటే మేధావి శిక్షణే మెయిన్ పాత్ర. కానీ ఆ మేధావి శిక్షణ అంతా కూడా ప్రజాస్వామిక మేధావులంతా కూడా ఆలోచించి ఒక్క నిర్ణయానికి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఛత్తీస్గఢ్లో కానీ ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా వందల మంది ఆదివాసీలు కుప్పలు రాలిపోతున్నారు సార్. అంతా ఆ రక్తం అంతా ఈ దేశ ప్రజలదే కదా, చంపేది ఈ దేశ ప్రజలు చంపుతారు. మరి అంటే మన కంట్లో మనమే ఏళ్ళు పడుచు చనిపోతే ఎవరికి నష్టం? ఇద్దరికి నష్టమే, మనకి నష్టం. కాబట్టి అది ఏ సమస్య మీద అయితే ఉద్యమాలు, ఏ సమస్య పోరాటాలు జరుగుతున్నాయో దాని మీద ఖచ్చితంగా సార్ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళని సమస్యని పరిష్కరిస్తే, ఏదైతే వాళ్ళు దేనికోసం అయితే పోరాడుతున్నారో ఆ సమస్య పరిష్కరిస్తే బాగుంటుందనేది నేను ప్రభుత్వాలకు, పోలీసు యంత్రాంగాన్ని చెప్పదలుచుకున్నా. ఇంకోటి, ప్రభుత్వాలు కూడా చాలా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మావోయిస్టులు చర్చలు అన్నప్పుడు మావోయిస్టుల నోటి నుంచే చర్చలని వస్తుంది. మరి చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? సరే రండి, మీ సమస్య ఏదైతుందో చెప్పండి, దాని మీద మనం కూడా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందామని చెప్పాలి. కానీ చర్చలని వాళ్ళంటే సరే అంటుంది, వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మల్లోజుల కోటేశ్వరాలు కిషన్జీ తను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అధికారం రాకముందు, మమతా బెనర్జీ అధికారం రాకముందు ఏమన్నది, మావోయిస్టులతోటి నేను చర్చలు జరుపుతున్నది. అక్కడ కొంచెం ఏ ఫ్రీడమ్, ఆమె ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీని కూర్చడం కోసము మావోయిస్ట్ పార్టీ నినాదం తీసుకొచ్చి అక్కడ కమ్యూనిస్ట్ని, రివిజనిస్ట్ పార్టీని అక్కడ కూల్చింది. అక్కడ కూల్చి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఏం చేసింది? కిషన్జీని, అయితే కిషన్జీకి మద్దతుగా, ప్రభుత్వానికి మద్దతుగా ఎవరు, సామాజిక కార్యకర్త స్వామి ఇగ్నేష్ అని అతను, లేదు నక్సల్స్ని మొత్తం కూడా బయటికి రప్పించాలి, వాళ్ళు చేసే పోరాటాలని కూడా, అంటే వాళ్ళు ఏ సమస్య మీద పోరాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ సమస్య మీద ప్రభుత్వాల ముందు పెట్టి వాళ్ళతో చర్చలు జరిపి శాంతియుతం చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్త స్వామి ఇగ్నేష్ ప్రయత్నం చేస్తే, అప్పటికి ఈయన స్వామి ఇగ్నేష్ కూడా మల్లూరు కోటేశ్వరరావు లెటర్ రాసిండు. ఈయన రాసిన లెటరు, అంటే ఫస్ట్ కిషన్జీ రాస్తే మల్లోజుల ఈయన స్వామి ఇగ్నేష్ కూడా లెటర్ రాసిండు. ఆ లెటర్కు రిప్లై రాకముందే కిషన్జీని చంపేసింది. అంటే నీకు చంపకుంటే నీకు సమస్య అనేది సాల్వ్ అయ్యేది కదా. అంటే ప్రభుత్వాలు కూడా అంటే నక్సల్స్ చర్చలు అన్నప్పుడు ప్రభుత్వాలు ఆలోచించి చర్చలు చేస్తే హింస అనేది ఉండదు, ఇంకో శాంతి నెలకొంటది. కానీ చర్చలన్నీ వాళ్ళు చెప్పంగానే వీళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు. చర్చల పేరు మీద చంపి వాళ్ళని నిర్మూలించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఏ సమస్య మీద అయితే పోరాడుతున్నారో ఆ సమస్యని పరిష్కరించి ప్రజలలో కలపండి. వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా ప్రజల్ని ఒక నవనిర్మాణ మార్గంలో తీసుకుపోతే బాగుంటుందనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న పాలకులు కొంతమంది ప్రజలకు న్యాయం చేయాలనే
పోరాడుతున్నారు, కొంతమంది దిగజారిపోతున్నారు. అంటే ప్రజలకు ద్రోహం చేస్తారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళకి నక్సల్స్ గిట్ట బయటకు వచ్చి ఓట్లలో గెలిస్తే ప్రజలకు ఖచ్చితంగా 100% సామాజిక న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా.